హాయ్ ఫ్రెండ్స్. శాస్త్రవేత్తలు కొన్నిసార్లు కొత్త జంతువులను కనుగొంటారు, కానీ ఈసారి జరిగినటువంటి ఆవిష్కరణ మరింత ఆసక్తికరంగా ఉంది. దాదాపు 160 ఏళ్లుగా ఒకే జాతిగా భావించినటువంటి హిమాలయన్ షిట్ వైపర్ అనే విషపూరిత పాము అసలు 5 వేర్వేరు జాతుల సమూహం అంటూ కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయాలు, హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో నివసించే ఈ పాముల్లో 3 జాతులు ఇప్పటివరకు శాస్త్ర ప్రపంచానికి పూర్తిగా తెలియనివని పరిశోధకులు చెబుతున్నారు. అసలు ఈ హిడెన్ వైపర్స్ రహస్యం ఎలా బయటపడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను స్లోవేకియాలోని క్యూమెనియన్ యూనివర్సిటీ, అలాగే మ్యూజియం కొనిగ్, అలాగే మ్యూజియం ప్యూర్, నాటర్ కొండే బ్లెరిన్, పాకిస్తాన్ మ్యూజియం కూడా ఆఫ్ న్యాచురల్ హిస్టరీ తదితర సంస్థలు కూడా చెందినటువంటి శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు కూడా జూకేస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు డేనియల్ జాబ్లోక్ని నాయకత్వం వహించగా సిల్వియా హంఫర్స్ మరియు ఫ్రాంక్ టిల్లాక్, అలాగే రూపాకాత్ మన్సూర్ తదితర శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ పామును మొదటిసారిగా 1864లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుండి కూడా హిమాలయన్ షీట్ వైపర్ అనేది ఒక జాతిగా భావిస్తూ వచ్చారు. అయితే తాజా పరిశోధనలో భాగంగా DNA విశ్లేషణ, అస్థిపంజర నిర్మాణం, శరీర లక్షణాలు, నివాస ప్రాంతాల ఆధారంగా మళ్ళీ పరిశీలించగా ఇది ఒకే జాతికి కాదని తేలింది. మొత్తం 5 వేర్వేరు పరిణామ శాఖలకు చెందినటువంటి పాములంటూ కూడా పరిశోధకులు గుర్తించారు. ఈ ఆవిష్కరణలో భాగంగా అత్యంత కీలక పాత్ర పోషించింది పాత మ్యూజియం నమూనాలు. 19వ శతాబ్దం 20వ శతాబ్దం ప్రారంభంలో సేకరించినటువంటి పాముల నమూనాల నుండి DNAను సేకరించి విశ్లేషించారు. వాటిలో అసలు హిమాలయన్ షీట్ వైపర్కు చెందినటువంటి తొలి నమూనా కూడా ఉంది. దీంతో ఏది అసలు జాతి, ఏవి కొత్త జాతులు అనే సందేహాలకు స్పష్టత లభించింది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ పాములు కనిపించే ప్రాంతాలు ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పర్వత వ్యవస్థల్లో ఒకటి. హిమాలయాలు, హిందూకుష్ ప్రాంతాల్లోని లోయలు, పర్వతాలు, వాతావరణ పరిస్థితులు జంతువులను ఒకదానికొకటి వేరు చేసి లక్షల సంవత్సరాల పాటు కూడా ప్రత్యేక జాతులుగా పరిణామం చెందేలా చేసి ఉండొచ్చంటూ కూడా పరిశోధకులు భావిస్తున్నారు. ఇక ఈ షీట్ వైపర్లు ఆ ప్రాంతాల్లోని ఆహార గొలుసులను, కీలకంగా వేటగాళ్ళు, చిన్న జంతువుల జనాభాను నియంత్రించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఇన్నాళ్ళు వీటిపై చాలా తక్కువ పరిశోధనలు జరగడంతో వాటి అసలు వైవిధ్యం శాస్త్రవేత్తలకు తెలియలేదంటూ కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త జాతులను గుర్తించడం ద్వారా వాటి జీవశాస్త్రం, విష లక్షణాలు, సంరక్షణ అవసరాలపై మరింత లోతైన అధ్యయనాలకు మార్గం సుగమమవుతుందంటూ కూడా వారు భావిస్తూ ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, దాదాపు 160 ఏళ్లుగా ఒకే జాతిగా భావించినటువంటి విషసర్పం అసలు 5 వేర్వేరు జాతుల సమూహం అంటూ కూడా ఈ పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా ప్రపంచంలో ఇంకా పూర్తిగా అన్వేషించని ప్రాంతాల్లో ఎన్నో జీవజాతులు దాగి ఉండొచ్చు అంటూ కూడా ఈ ఆవిష్కరణ మరోసారి గుర్తు చేస్తోంది. అలాగే పాత మ్యూజియం నమూనాలు కూడా నేటి ఆధునిక సాంకేతికతతో కొత్త రహస్యాలను బయటపెట్టగలవంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో హిమాలయాలు, హిందూకుష్ ప్రాంతాల్లో మరిన్ని పరిశోధనలు జరిగితే గనక ఇంకా తెలియని జీవజాతులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.